వచ్చారని అడగండి. చెప్పు మేడం. ఎందుకు వచ్చారని అడుగు. నేను వచ్చారు మేడం. అడుగు ఎందుకు వచ్చారు మేడం. ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీకు అర్థమైపోయింది. రండి. గారికి చేతులు ఎత్తి ఒక దండం పెట్టండి. మంచి పని చేస్తున్నారు, మంచి బ్యాగ్స్ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మనం ఏంటంటే నేలని పొల్యూట్ చేసుకొని, గాలిని పొల్యూట్ చేసుకొని, నీటిని పొల్యూట్ చేసుకొని, మీరు అసలు ఇక్కడికి వచ్చారంటే కారణమే అదనమాట. అసలు ఈ క్యాన్సర్ కారకాలే ఈ ప్లాస్టిక్ వాడకం ద్వారా వస్తాయి. ప్లాస్టిక్ బ్యాగులు, ఇదిగో మీ చేతిలో ఉన్న ఈ డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువులు వాడకం అనేది మానుకోవాలి. మనం బయటకు వెళ్ళేప్పుడు కూరగాయల కోసం కానీ, పండ్లు ఏదైనా కొనుక్కొని వెళ్ళినప్పుడు గుడ్డతో కుట్టినటువంటి సంచులు పట్టుకొని అవే వాడుకోవాలి. ప్లాస్టిక్ సంచులు వాడటం వల్ల ఏమవుతుందంటే అవి మనం వాడి పడేసిన తర్వాత భూమిలో ఆ మట్టిలో కలిసిపోవాలంటే చాలా సంవత్సరాల సమయం పడుతుంది. ఆ మట్టిలో అది అలాగే ఉండిపోయి మన ఈ వర్షం నీరు ఇంకకుండా భూమిలో నీటి శాతం తగ్గిపోతుంది. ఆ మట్టి అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. అందుకని మనం ఆ ప్లాస్టిక్ను వాడకుండా ఈ క్లాత్ బ్యాగులు కనుక వాడినట్లయితే అవి త్వరగా ఒక సంవత్సరం లోపే మట్టిలో కలిసిపోతాయి. అవి మనకి పత్తి పంట ద్వారా దారంను నేసి తయారు చేసినటువంటి కాబట్టి నేచర్ ద్వారా మన కళ్ళ ముందు తయారైనటువంటి వస్తుంది కాబట్టి వాటి వల్ల ఎటువంటి అనారోగ్యం ఉండదు. ఎక్కువగా ఈ క్యాన్సర్ కారకం ఏంటంటే నీటి ద్వారా, ఆహారం ద్వారా, ఈ భూమిలో వచ్చిన పొల్యూషను, గాలిలో వచ్చే పొల్యూషను దీని ద్వారానే వస్తుంది. కాబట్టి ఆ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడం, తగ్గించడం చేయటం కోసం అని చెప్పి మా ప్రయత్నం. అందులో బాధ్యతలు ఇస్తున్నాం. కొన్ని చిన్న చిన్న పనులకి వాటికి అవి వాడుకుంటారని. సరే మేడం. ప్లాస్టిక్ తీసేద్దామా? ఒక ట్రస్ట్ పెట్టి మరి వాళ్ళు ఎంతో ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళని ఇక్కడ పేషెంట్ బంధువులుగా అటెండెంట్స్గా ఉన్నారు. ఇక్కడ మనం మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది, మీరు కూడా తెలుసుకోవాల్సింది, మేము కూడా తెలుసుకోవాల్సింది, ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సింది. మన భూమిని మనం కాపాడుకోవాలి, మన పరిసరాలు మనం కాపాడుకోవాలి. వాటిల్లో పరిసరాల పరిరక్షణ, పచ్చదనం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. భూమిని కాపాడుకోకపోతే మనకి ఎక్కడ స్థలం ఉంటుంది? ఏ గ్రహం మనల్ని రాణిస్తుంది, ఏ గ్రహం ఆగ్రహిస్తుంది. సో భూగ్రహాన్ని మనం కాపాడుకోవడానికి మనం కూడా ఏం చేయాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచే క్రమంలో మనం చెట్లు నాటాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఇప్పుడు భోజనం పెట్టిన తర్వాత కూడా ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి. చెత్త చెదారం పడేయకూడదు, దూరంగా వేయాలి. అలానే ప్లాస్టిక్ లాంటి వస్తువుల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. మనకు తెలియకుండానే ఈ క్యాన్సర్ మనం తినే ఆహారంలోకి వెళ్ళిపోతుంది. కొన్ని స్టడీస్ అయితే మాత్రం మనకు తెలియకుండానే ఈ ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి అది అనేక రూపాంతరాలు చెంది క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ క్యాన్సర్ కారణం కూడా ఒక రకంగా ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం, ప్లాస్టిక్ లేని భూగోళం కోసం మేడం గారు కృషి చేస్తున్నారు. మేడం గారు, విజయలక్ష్మి గారు, మీరు ప్లాస్టిక్ రహిత మన భూమి కోసం, సమాజం కోసం కొన్ని బ్యాగ్స్, మన భూమిని మనం కాపాడుకోవాలి, మన పరిసరాలు మనం కాపాడుకోవాలి. వాటిల్లో పరిసరాల పరిరక్షణ, పచ్చదనం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. భూమిని కాపాడుకోకపోతే మనకి ఎక్కడ స్థలం ఉంటుంది? ఏ గ్రహం మనల్ని రాణిస్తుంది, ఏ గ్రహం ఆగ్రహిస్తుంది. సో భూగ్రహాన్ని మనం కాపాడుకోవడానికి మనం కూడా ఏం చేయాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచే క్రమంలో మనం చెట్లు నాటాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. మీకు ఇప్పుడు భోజనం పెట్టిన తర్వాత కూడా ఈ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచాలి. చెత్త చెదారం పడేయకూడదు, దూరంగా వేయాలి. అలానే ప్లాస్టిక్ లాంటి వస్తువుల వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది. మనకు తెలియకుండానే ఈ క్యాన్సర్ మనం తినే ఆహారంలోకి వెళ్ళిపోతుంది. కొన్ని స్టడీస్ అయితే మాత్రం మనకు తెలియకుండానే ఈ ప్లాస్టిక్ అనేది మన బాడీలోకి వెళ్ళిపోయి అది అనేక రూపాంతరాలు చెంది క్యాన్సర్గా మారే అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళ క్యాన్సర్ కారణం కూడా ఒక రకంగా ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం,